హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి వర్షం చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు మార్నింగే పొద్దున్నే నేను లేవగానే బయటకొస్తుండగానే వర్షం అండి. ఈ లోపల నేనేం టిఫిన్ వండాలా అని ఆలోచించుకుంటూ ఉంటే నాకొక మంచి టిఫిన్ ఐడియా వచ్చిందండి. చల్లని వర్షం, వేడి వేడి పకోడీ. మీకు కూడా ఇలా ఈ కాంబినేషన్ ఇష్టమేనా? బయట చల్లగా వర్షం పడుతుంటే లోపల వేడి వేడి పకోడీ తింటే భలే బాగుంటుంది కదా! సో, పకోడీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నేను మీకు పకోడీ ఎలా వేసుకోవాలో, నా స్టైల్‌లో పకోడీ ఎలా వేస్తానో నేను మీకు చూపించొచ్చని వచ్చేసాను. ఇదైతే బటర్ అండి. పకోడీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది కూడా ఒకటి. సో, పకోడీ అనే రాజ్యంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. ఎలా అంటే రాజు, రాణి, మంత్రిలా. సో, అవేంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అవేంటో మాట్లాడుకుందామండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని సాల్ట్ వేసుకోవాలి. ఇదేంటి ముందే సాల్ట్ వేసేస్తుంది అనుకుంటున్నారా? వెయిట్ అండ్ సీ అండి. సాల్ట్ వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేది లేయర్స్గా ఉంటాయి కదా! అవి పకోడీలో సరిగ్గా వేగవండి. సో, అందుకని ముందుగా మనం ఏం చేసుకోవాలంటే పకోడీ, సాల్ట్ 2 కలిపేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా! నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలా 2 కలిపేసి మిక్స్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం రాజు, రాణి, మంత్రి అన్నాను కదా! అవేంటో కూడా చెప్పేస్తాను. అసలు అవి లేకపోతే అక్కడ రాజ్యమే లేదు కదా! అలాగే ఇక్కడ పకోడీయే లేదు. అవేంటంటే కరివేపాకండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఆ ఫ్లేవరే ఉండదు కరివేపాకు వేసుకోకపోతే. నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి. తర్వాత పచ్చిమిర్చి. ఇవి లేకపోతే పకోడీకి టేస్టే లేదు. తర్వాత బటర్. మనకి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి అయితేనే. ఇవి కూడా వేసేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా! ఇవన్నీ వేసేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బటర్ వేసుకుంటాను. మనకి ఆనియన్స్ ఏ లేయర్కి ఆ లేయర్ బాగా విడిపోయింది కదా ఇప్పుడు. చూసారు కదా! నెక్స్ట్ బటర్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. బటర్ కూడా మిక్స్ అయిపోతుందండి. ఇంకా మిక్స్ అవ్వదు కష్టం అనుకుంటే కరగపెట్టి వేసుకోండి. మీ దగ్గర బటర్ లేదు అవైలబుల్గా అనుకున్నా కూడా మీరు ఏం బాధపడక్కర్లేదు. వెన్న ఉంటుంది కదా! వెన్న కూడా లేకపోతే పెరుగు పైన మీగడ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఇంట్లోని కూడా. ఆ మీగడ కూడా వేసుకుని మనం కలుపుకోవచ్చు. తర్వాత పసుపండి కలర్కి. మీగడ లేకపోతే వెన్న, బటర్ ఈ మూడాట్లో ఏ ఒక్కటి కలుపుకున్నా సరే పకోడీ అనేది మనకి భలే క్రిస్పీగా ఉంటుంది. సో, కొంతమంది పకోడీలో కారం కూడా వేస్తారండి. కారం గట్ట వేయకూడదు. మనకి కారం అనేది ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువ. పకోడీలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కనుక కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. చూసారు కదా! ఇలాగా మనం పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్న తర్వాత శనగపిండి వేసేసుకోవాలండి. శనగపిండి అనేది ముందే మనం ఒకసారి ఎక్కువ వేసుకోకూడదు. మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే మనకి శనగపిండి ఎక్కువైపోయి ఆనియన్స్ తక్కువైపోతే అస్సలు బాగోదు. అలాగని ఆనియన్స్ ఎక్కువైపోయి శనగపిండి తక్కువైపోతే ఇంకా అస్సలు బాగోదు. 2 సమానంగా ఉండాలండి. ఆనియన్స్, పిండి కూడా మనకు అలా సమానంగా ఉండాలి. చూడండి నాకైతే 2 కప్స్ పడిందండి శనగపిండి. దాన్ని బట్టి మీరు కూడా చూసుకుని వేసుకోండి. ఒకసారి వేసేసుకోవద్దు. నాకైతే 2 కప్స్ పడింది కదా! ఇప్పుడు నేను నెక్స్ట్ కప్ కూడా పిండి వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటా మనం మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా ఒకసారి ఎక్కువ వేసేసుకోకూడదండి. కొద్దిగా వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. బాగా రఫ్ చేస్తున్నట్టుగా పిండిని కలపాలండి. అలా కలిపితేనే మనకి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్లేవర్స్ అన్నీ కూడా భలే ఉంటాయి. బాగా వస్తుందండి ఆ ఫ్లేవర్ అనేది. నాకైతే 2 ప్లేట్స్ పడిందని చెప్పాను కదా! 2 ప్లేట్ కూడా వేసేసుకున్నాను. సో, ఇప్పుడు ఇంకా మనం కొద్దిగా వాటర్ వేసుకుంటా పిండి చూసుకుంటా కలుపుకుంటామే. మనకి తెలిసిపోతుంది కదా పకోడీ పిండి ఎలా సెట్ చేయాలనేది, ఎలా కలపాలనేది. అలాగా కలిపేసుకుంటామే. సో, మీలో కూడా పకోడీ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మీరు ఇంకా ఏ స్టైల్స్లో చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.
సో పిండి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకొద్దిగా వాటర్ అయితే పడితే వేసుకోండి. మీరు బాగా కలిపేసుకోవాలి పిండి. కొద్దిగానే వేసుకుంటూ కలుపుకోవాలండి వాటర్. ఎక్కువ ఒకసారి మాత్రం వేయొద్దు, పిండి జారుగా అయిపోద్ది. నాకైతే ఇంకొద్దిగా వాటర్ పడుద్ది, సో వేసుకుంటాను నేను. చూసారు కదా, ఓకే. ఇలా ఇంక సరిపోతాయి వాటర్ కూడా. పిండి ఇలా ఉంటే సరిపోతుంది. ఓకే కదా, అయిపోయింది. ఓకే, డన్. మీరు కూడా ట్రై చేయండి. ఈ స్టైల్లో పకోడీ చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి పకోడీకి పిండి అనేది అసలు నానవసరం లేదండి. వెంటనే ఫ్రై చేసేసుకోవాలి. ఏం నానక్కర్లేదు. స్టవ్ ఆన్ చేసేసుకుని కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి, లేకపోతే చిట్టపట్టలు వస్తాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా మనకి బాగా హీట్ అయిన తర్వాతే పకోడీ వేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఆయిల్ హీట్ అయిపోయింది, నేను పకోడీ వేసేసుకుంటాను. చూసారు కదా, బబుల్స్ వస్తున్నాయి. సో ఇలా బబుల్స్ వచ్చేప్పుడే మనం పకోడీ కూడా వేసేసుకోవాలి. ఇలా పకోడీ వేసేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇందాక చెప్పాను కదా నేను, బటర్ అనేది ఇంకా కొన్ని ఐటమ్స్లో వేసుకుంటారండి. మసాలా వడలు అంటారు కదా, వాటిలో కూడా మనం బటర్ వేసుకోవచ్చు. బటర్ వేసుకుంటే గుల్లగా వస్తాయి, భలే క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పకోడీలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, అన్నీ కూడా ఇలాగ వేయించేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా వేయించేసుకోవాలి ఇలాగే. నేను మీకు ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆ టిప్పు, మనం ఎలా పకోడీకి కానీ వేరే ఏ రెసిపీకైనా సరే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ అనేది పొంగిపోతూ ఉంటుంది కదండి. అలా పొంగకుండా ఇప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్తాను. చాలామందికి అవుతానే ఉంటుంది ఆల్మోస్ట్ ఇలాగా. అలా పొంగినప్పుడు ఏం చేయాలంటే, చింతపండు ఉంటుంది కదా, చిన్న ముక్క చింతపండు మనం ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేప్పుడే ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు చింతపండు వేయండి. చిన్న ముక్క వేస్తే మనకి ఇంకా ఆయిల్ పొంగరాదండి, అసలు పొంగదు. సో నా టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. చూసారు కదా, వేడి పకోడీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏమైనా రెసిపీస్ కనుక ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు. పకోడీ అనేది మనకి చాలా పాతకాలపు వంటే, ఇప్పుడేం కొత్తగా ఏమి రాలేదు. బట్ కాకపోతే మీకు నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను అంతే. రకరకాలుగా చేస్తారండి. ఒక వంట ఉందంటే దాన్ని చాలా టైప్స్లో చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేస్తారు. సో ఈ టైప్లో కూడా చేసి చూడండి ఒకసారి మీరు, చాలా బాగుంటుంది. ఓకే, నాకైతే డీప్ ఫ్రై అయిపోయినాయండి అన్నీ కూడా. సో నేనైతే మా అమ్మాయికి పట్టుకెళ్ళి ఇస్తాను, ఎలా ఉందో చెప్పుద్ది తను. సాత్విక్ ఎలా ఉన్నాయమ్మా? సూపర్ అంట. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.